ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న షీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడా నగర నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. వార్తల వివరాలు: అమరావతిలో జలం మన బలం పేరుతో నిర్వహించే కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. మన నీరు మన భవిష్యత్తు, తాగునీటి సంఘాల పాత్ర అంశంపై సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొంటారని, నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు వంటి విధానాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రైతులకు ఒక బాధ్యతాయుతమైనటువంటి పాలన అందించాలి, సాగునీటి రంగంలో రైతులకు ప్రాతినిధ్యం కల్పించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘాలతో వాళ్ళ అధ్యక్షులతో రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు ద్వారా భూగర్భ జలాలని ఏ రకంగా పెంపించుకోవాలి, ఆ యొక్క వాటర్ సెక్యూరిటీ, వాటర్ పాలసీ వీటన్నిటి మీద కూడా వాళ్ళకి ఒక నిర్దేశం చేసి ఆ యొక్క సాగునీటి సంఘాల అధ్యక్షుల యొక్క బాధ్యతలను వాళ్ళకి తెలియజెప్తూ ఏ రకంగా భద్రతను ఇవ్వాలి, ఏ రకంగా భవిష్యత్తును అందజేయాలి అనేటువంటి విధంగా సాగునీటి సంఘ అధ్యక్షుల సమావేశం జరగబోతుంది. వెనుకబడిన వర్గాల వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆదరణ 3 పథకం ద్వారా కుల వృత్తుల వారీగా ఆధునిక పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. బీసీ వసతి గృహాల్లో పరిశుభ్రతతో పాటు విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, వసతి గృహాల నిర్మాణంతో పాటు సురక్షిత తాగునీటి కోసం నీటి శుద్ది ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న షీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. జాతీయ స్థాయి సైబర్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సైఫర్ స్ప్రింట్లో భాగంగా బాధితులకు రక్షణ, డిజిటల్ భవిష్యత్తుకు భద్రత అనే నినాదంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా టీజీసీఎస్బీ రూపొందించిన సరికొత్త సైబర్ భద్రతా సాధనాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. రాష్ట్ర సాంకేతిక రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేయడంతో పాటు సైబర్ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకిలోని కొమ్మినేనివారిపాలెంలో జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, ఇంటి దగ్గర నుంచి నడిచి రోజు స్కూల్కి రావడం ఇబ్బంది అని దానికోసమని ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలందరూ కూడా 6th నుంచి 10th దాకా అందరూ కూడా సైకిల్ ఇస్తున్నాం. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీ 6,500 మందికి ఇచ్చాం. ఇంకా 4,000 మంది పైన ఉన్నారు. మొత్తం లెక్క పెడితే 11,000 మంది ఉన్నారు. స్కూల్స్ లో కానీ లేకపోతే కాలేజీలో కానీ ఇంటర్మీడియట్, మన బలిగూరులో ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్లలు కూడా ఇచ్చాం. 137 మందికి ఒక్కొక్కరికి 1,30,000 తోటి ట్రైసైకిల్ ఇచ్చాం. స్కూటర్లు వందే మాత్రం 150 ఏళ్ల ఉత్సవాల్లో భాగంగా దేశంలోని తీర ప్రాంతాల రాష్ట్రాల్లో కోస్టల్ సైక్లోథాన్ 2026ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సైక్లోథాన్ తూర్పు, పశ్చిమ తీరం రాష్ట్రాల మీదుగా ఈ నెల 21న కేరళ రాష్ట్రంలోని కొచ్చి వద్ద ముగియనుంది. తూర్పు తీర రాష్ట్రాల్లో జరుగుతున్న సైక్లోథాన్ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సోంపేటకు ఈరోజు చేరుకుంటుంది.
రాష్ట్రంలో ఈ సైక్లోథాన్ యాత్ర ఈ నెల 12వ తేదీ వరకు విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల మీదుగా తమిళనాడులోని చెన్నై చేరుకోనుంది. దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో జాతీయ ఐక్యత, ఆరోగ్యంపై అవగాహన, దేశభక్తి భావన పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సైక్లోథాన్ను నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కోటప్పకొండ తిరునాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయలను మంజూరు చేసిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని ఆయన నిన్న దర్శించుకున్నారు. అనంతరం పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి మహాశివరాత్రి, తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 12వ తారీఖు అంతా అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలి, ఇంక్లూడింగ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్క్స్ కూడా. దీనికి కావాల్సినవన్నీ చేయమని చెప్పాం. త్రాగునీరు గాని, శానిటేషన్ విషయంలో గాని, క్యూ లైన్లలో ఉన్నటువంటి భక్తులకి మజ్జిగ, అలాగే పాలు, బిస్కెట్లు, మహిళలకి, పిల్లలకి, పసిబిడ్డలకి కూడా కావాల్సినటువంటి సౌకర్యవంతంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఎక్కువసేపు క్యూ లైన్లలో భక్తులు నిలబడకుండా వెంటనే వచ్చిన వెంటనే వాళ్ళకి దర్శనం జరిగేటట్టు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ క్రీడానగర నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఖతార్ రాజధాని దోహాలోని క్రీడా నగరాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం, ఆస్పిటర్ క్రీడా అకాడమీలను పరిశీలించి వాటి ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. 2022 ఫిఫా వరల్డ్ కప్ నిర్వహించిన లుసైల్ స్టేడియాన్ని మంత్రి పరిశీలించారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడానగర నిర్మాణానికి అవసరమైన ప్రణాళికపైన దోహా అధికారులతో చర్చించారు. తెలంగాణలో ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణలో జాప్యం జరుగుతోందని, దీంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా లోక్సభలో పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. తెలంగాణలోని ప్రాజెక్టుల కోసం 2,343 హెక్టార్ల భూమి అవసరం కాగా ఇప్పటి వరకు 1,580 హెక్టార్లే సేకరించారని వెల్లడించారు. అండర్-19 వన్డే ప్రపంచ కప్లో భాగంగా జింబాబ్వేలోని హరారే స్టేడియం వేదికగా భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచ కప్ ఫైనల్స్లోకి భారత్ అడుగుపెట్టింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టంతో 310 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 311 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పటికీ తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం కొనసాగుతోందని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయలో 10.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణ కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 12.6 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న దివ్యాంగులకు ఉద్దేశించిన బ్యాక్లాగ్ పోస్టులు మార్చిలోపు భర్తీ చేయాలని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు, 3 చక్రాల మోటార్ బైకుల పంపిణీ, దివ్యాంగుల పాఠశాలల్లో అడ్మిషన్లు వంటి అంశాలపై అధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాగునీటి సంఘాల అధ్యక్షులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కానున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించనున్న షీల్డ్ 2.0 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో అంతర్జాతీయ క్రీడానగర నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.